అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మన టీవీ. నేను మీ మనోజ్. తుని ఘటన నిజంగా తెలుగు రాష్ట్రాల్ని కలిసివేసింది. ఒక 8వ తరగతి చదువుతున్న బాలికపై కాటికి కాలు చాపినటువంటి ఒక ముసలాయన చేసిన అరాచకం నిజంగా చాలామంది తల్లిదండ్రుల్ని కలిసివేసింది. మా పిల్లలు స్కూల్లో సేఫా కాదా అనే ఒక డైలమాలో కూడా తల్లిదండ్రులందరూ వచ్చిన పరిస్థితి. మరి ఇలాంటి నేపథ్యంలో నారాయణరావు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఒక 60 ఏళ్ళకు చెందిన ముసలాయన చనిపోయాడు అనేది పోలీసులు చెప్తున్నమాట. సో దానికి సంబంధించిన క్లారిటీస్ కూడా ఇచ్చారు పోలీసులు. కేవలం ఆయన వాష్రూమ్కి వెళ్ళాలి అని చెప్పి చెరువులో దూకి చనిపోయాడు అని చెప్పేది పోలీసులు చెప్తున్నారు. కాకినాడ డిఎస్పీ చెప్పారు, అక్కడ సిఐ చెప్పారు, తుని ఎస్ఐ చెప్పారు, స్పాట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈవెన్ అక్కడ ఎస్కాట్లో ఆయన్ని కోర్టుకు తరలిస్తుండగా ఆ టైంలో ఉన్న వాళ్ళు మొత్తం చెప్పారు. బాగానే ఉంది. సో దీనికి సంబంధించిన అప్డేట్ల విషయంలో ఫ్యామిలీకి పోలీసులు ఇవ్వలేదు అనేది ఇప్పుడు చనిపోయిన నారాయణరావు కొడుకు కూతురు చేస్తున్న ఎలిగేషన్. ఒక్కసారి వాళ్ళ బయట వినిపించే ప్రయత్నం చేస్తా, దాని తర్వాత మాట్లాడుకుందాం మనం. ఎవరైనా ఏమైనా చేశారా అనేది మాకు తెలియాలి సార్. అదే నేను ఎవరి మీద పోలీసుల మీద అనుమానం చెప్పగలను. నేను ఇప్పుడు పోలీసులు చేశారని నేనేం చెప్పగలనా? అదే సార్, ఆయన చనిపోయాడు. మాకు 10:30 కల్లా వచ్చి సంతకాలు తీసుకున్నారు. 6 గంటలకు ముందు ఫోన్ చేశారు. నేను ఉదయం పెడతాను సార్ ఎందుకని నేను అన్నాను. అయినా సార్ వాళ్ళు వినకుండా నైట్ 10:30 ఆ టైంకి ఫోన్ చేసి ఇంటికి వచ్చేసేసి నేను పెడితే కానీ వెళ్ళమని చెప్పి కూర్చున్నారు. నలుగురు వచ్చారు. ఏం చేస్తామండి, ఇలా పెట్టాం, సంతకం పెట్టాం. పెట్టిన తర్వాత కొన్ని మార్నింగ్ సిఐ గారు ఫోన్ చేశారు. 6-7 ఆ టైం కల్లా ఫోన్ చేసి ఇలాగా మీ నాన్నగారు ఇలాగా సూసైడ్ చేసుకున్నారంటగా అన్నారు. కానీ ఆ సూసైడ్ కాదు కదా, అది నైట్ 10:30కి. అదే అప్పుడు బాత్రూమ్ తీసుకొచ్చిన అతను బాత్రూమ్కి వెళ్ళి దూకిసారు అన్నప్పుడు మరి అప్పుడే మాకు ఇంటిమేట్ చేయాలి కదా అనేది. అదే మరి అక్కడి నుంచి తీసుకెళ్ళింది రూరల్ స్టేషన్ ఉన్నారు. ఆయన రూరల్ స్టేషన్ నుంచి ఇక్కడ టౌన్ స్టేషన్ తీసుకొచ్చారు. అక్కడ హైవే మీద విజువల్స్ ఉంటాయి, సీసీ కెమెరా విజువల్స్ ఉంటాయి. ఇక్కడ టౌన్ లోకి వెళ్ళేటప్పుడు ప్రతిదీ టౌన్ లోకి వెళ్ళినప్పుడు సూసైడ్ కాదు సార్, ఇది సూసైడ్ కాదు. టౌన్ లోకి తీసుకెళ్లారు. టౌన్ లో తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూడా కెమెరాస్ ఉంటాయి. ప్రతి దగ్గర ఆ స్టేషన్ వరకు కూడా కెమెరాస్ ఉంటాయి. స్టేషన్ దగ్గర కూడా కెమెరా ఉంటది. అవన్నీ విజువల్స్. అదే సార్, అదే తెలియాలి కదా మాకు ఏం జరిగిందని. అదే దర్యాప్తు ఆల్ చేయాలి సార్. దర్యాప్తు ఆల్ చేయాలి సార్. ఇప్పుడు పోలీసులు ప్రమేయంతో చేశారా లేదంటే ఎవరన్నా వాళ్ళకైనా కష్టం చేశారా? ఎవరన్నా ఉంటేనే కదా ఏం చేస్తారు. అది ఏం చేశారని మాకు తెలియాలి సార్. ఇప్పుడు ఆయన చనిపోయిన విధానం చూస్తే మాకు బాగాలేదండి. అది అనుమానాస్పదంగా ఉంది. అనుమానాస్పదంగా ఉంది సార్ అది చనిపోయిన విధానం. మాకు అది ఎలాగన్నా సరే అది సీసీ ఫుటేజ్ విజువల్స్ తీసి మాకు అది బయటగా పెట్టాలని చూస్తాం. నిజం తెలియదు సార్. వీళ్ళ కూతురు ఇవిడ చేసిన తప్పుకి మీరు శిక్ష ఇచ్చారు. అది తప్పని మేము అన్నాం. మేమే రాలేదు ఇంకా స్టేషన్ కి. అతను తప్పు చేశాడని మేము నమ్మే కదా రాలేదు. అలాంటప్పుడు ఎంత సోషల్ మీడియాలో పెట్టినప్పుడు ఆయన ఎస్ఐ కూడా చెప్పాడు తీయమని, కానీ ఏ పోస్టర్ కూడా తీయలేదు ఇప్పటికి. ఎన్ని డబ్బులు ఎన్ని కోట్లు వస్తాయో సోషల్ మీడియాలో తీసుకొని కోట్లు ఆస్తి సంపాదించి ఇల్లు కట్టండి. ఎవరి కోసం ఎవరు బాగోతే ఎవరికి తెలియదని ఇవన్నీ ఎవరైతే ఏంటి ఏ పర్సన్ రాకుండా అతను చూడడానికి, ఏ పర్సన్ రాకుండా అతను చూడడానికి అది చెప్పండి నాకు. మా దగ్గరికి 10:37 టైంకి వచ్చారండి కానిస్టేబుల్ గారు. వాళ్ళు ఎలా అంటే మా దగ్గర లెటర్ ఎలా పెట్టించుకున్నారంటే ఆ మనిషిని మేము కోర్టుకి ప్రొడ్యూస్ చేయాలంటే ఫ్యామిలీ మెంబర్లు ఎవరో ఒక సంతకం పెట్టాలని చెప్తే మా వారు పెట్టారు. నేనేం చెప్పానంటే వాళ్ళ మిస్సెస్తో పెట్టించండి, మేము వేరేగా కాపురం చేసుకుంటాం, మాట ఎందుకు పెట్టేస్తారని చెప్పాం. 10:37కి మేము సంతకం 10:30కు సంతకం పెట్టాము. సిఎస్ఆర్ మార్నింగ్ ఫోన్ చేసి 10 గంటల నుంచి 10:30 లోపు మనిషి చచ్చిపోయాడని చెప్పారు. బాడీ ఇంకా దొరకలేదు, చనిపోయాడు. మరి చచ్చిపోయాడని చెప్పి సంతకం పెట్టించుకోవాలి, కానీ కోర్టులో పెడతామని ఎందుకు పెట్టించుకోవాలి సార్ సంతకం? మాకు ఆయనతో సంబంధం లేదండి. విన్నారు కదా. సో నారాయణరావు కుటుంబ సభ్యులు చెప్పేది ఏంటి? పోలీసుల మీద మాకు అనుమానం ఉంది,
ఒకవేళ 5 గంటలకు అరెస్ట్ చేశారు, నిన్న మధ్యాహ్నం ఇన్సిడెంట్ జరిగింది, మధ్యాహ్నం అమ్మాయి స్కూల్ నుంచి బయటకు వచ్చింది, గురుకుల పాఠశాల నుంచి, ఇద్దరు కలిసి సపోటా తోటకి వెళ్ళారు, అక్కడ జరిగింది. ఒక తోట యజమాని తీసిన వీడియో అయితే ఉందో అది వైరల్ కావడంతో ఆయన ప్రజా సంఘాలు, ఈ మహిళా సంఘాలు అంతా అలర్ట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత ఆయన అరెస్ట్ జరిగింది ఈవినింగ్ 5కి. సో 10 గంటలకి కోర్టుకి తీసుకువెళ్ళే క్రమంలో, జడ్జి గారి దగ్గరికి తీసుకువెళ్ళే క్రమంలో ఆయన కావాలని వాష్రూమ్ వస్తుందని ఆపటం, ఇదంతా కన్స్ట్రక్టివ్గా జరిగిందనేది పోలీసులు చెప్తున్న వాదన. కానీ 10 మాకు ఫోన్ చేసి చెప్పాలి కదా, నిజంగా ఆయన తప్పు చేశాడు, సో ఆయన తప్పుకి ఆయనే ప్రాయశ్చిత్తం వెతుక్కున్నాడు అనే యాంగిల్లో ఇప్పటికీ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్న పరిస్థితి. కానీ మధ్యలో ఎక్కడో ఏదో జరిగింది. కేవలం అరెస్ట్ చేసినంత మాత్రాన మా నాన్న భయపడేవాడు కాదు, మా నాన్న ఎప్పటి నుంచో కూడా రాజకీయాలు చేస్తున్నాడు, కాస్త గుండె ధైర్యం మా నాన్నకి ఎక్కువ. ఇలాంటి సందర్భంలో ఎలాంటి కాన్స్పిరసీ లేకుండా ఆయన సూసైడ్ చేసుకోడు అనేది కుటుంబ సభ్యులు చాలా బలంగా మాట్లాడుతున్న మాట. సో వాళ్ళ కూతురు ఏముంటుందంటే, మా నాన్న చేసిన తప్పే, మేము కాదనట్లేదు, ఆయన చేసిన తప్పు కాబట్టి దానికి శిక్ష వేయండి, కానీ అక్కడ మాకు జరిగిన మ్యాటర్ ఎందుకు పోలీసు వాళ్ళు సరిగా చెప్పలేదంటూ కూడా వాళ్ళ కూతురు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. మరి ఇలాంటి నేపథ్యంలో అసలు మిస్టేక్ ఎవరిది ఇక్కడ? అంటే పాపానికి తగిన ప్రాయశ్చిత్తం అనుకున్నాడు కాబట్టే కావాలని సూసైడ్ చేసుకున్నాడా, లేదు వీళ్ళు చెప్తున్నట్టు ఎవరైతే చనిపోయిన నారాయణరావు కొడుకు కూతురు వీళ్ళంతా వీళ్ళ బంధువులు మాట్లాడుతున్నట్టుగా మధ్యలో ఏదో ఒక సింక్ మిస్ అవుతుంది అనేది వీళ్ళ వాదన. అండ్ దానికి సంబంధించిన టీవీ ఫుటేజ్లు కూడా మాకు తెప్పించండి. నైట్ 10 గంటలకి తీసుకెళ్లే క్రమంలో ఒకవేళ ఆయన వాష్రూమ్ వస్తుందనో ఇంకోటనో ఆపమంటే, మాకు తెల్లవారుజామున 7 గంటలకు ఫోన్ చేసి పోలీసులు ఆయన చనిపోయాడు, మీరు స్పాట్కి రండి అని చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్న పరిస్థితి. ఇప్పటిదాకా కాకినాడ డిఎస్పీ కావచ్చు, అక్కడ తుని ఎస్ఐ, స్పాట్లో ఉన్నవాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళంతా మాట్లాడుతున్నది కేవలం ఆయన నేచర్ కాల్, లైక్ అంటే వాష్రూమ్ వస్తుందని చెప్పాడు, దాని తర్వాత మేము ఆపాము, ఆపిన తర్వాత ఆయన లోపలికి వెళ్ళాడు, 10 to 15 మీటర్స్ చెరువు, కోమటి చెరువు ఒడ్డు నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత డెప్త్ పెరగడం వలనే ఆయన చనిపోయాడు. సో మేము వెంటనే మా టీం రెస్పాండ్ అయింది, రెస్క్యూ ఆపరేషన్ చేశాం, కానీ దొరకలేదు. డెడ్ బాడీ మార్నింగ్ దొరికింది, దాన్ని వాళ్ళ బంధువులకి ఇవ్వడం జరిగింది, పోస్ట్ మార్టంకి పంపించడం జరిగిందని చెప్పి కూడా వెళ్ళి మాట్లాడుతున్న పరిస్థితి. అంటే ఈ తప్పు ఆయన రియలైజ్ చేశాడా, లేదు బంధువులు చెప్తున్నట్టుగా దీంట్లో ఏమన్నా కాన్స్పిరసీ ఉందా? మీరేమనుకుంటారో నాకు మస్ట్గా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మహానం టీవీ.